అందరికి కూడా ప్రభుపేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుడి ఉదయకాలమున వాక్యాన్ని అందించడానికి ప్రభు చెప్పినటువంటి కృపను బట్టి ప్రభుని స్తుతిస్తుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యుగంధర అన్న గారికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. అదేవిధంగా ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయినటువంటి ప్రతి సేవకునికి సేవకురాళ్లకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లు పువ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇక్కడ బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్లు పువ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమని ఇక్కడ మనం చదువుకుని ఉంటున్నాం. దేవుడు ఆయన మాట వినే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ సౌలు దేవుని మాట వినలేదని మనందరికీ కూడా తెలుసు. సౌలు గురించి అనేక సార్లు మనం విని ఉన్నాము, ధ్యానించుకుని ఉన్నాము. సౌలును ఇశ్రాయేలు ప్రజలకు జనుల మీద ఎందుకు రాజుగా ప్రభువు అభిషేకించాడంటే యెహోవా మాట వినడానికి, దేవుడు ఏదైతే చెబుతాడో అది చేయడానికి సౌలును ప్రభువు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అతన్ని ఎన్నుకోవడము, ఇశ్రాయేలు ప్రజలకు తన జనుల మీద అతన్ని రాజుగా అభిషేకించడం మనము చూస్తున్నాం. అలాంటి సౌలు ఏం చేశాడంటే ఇక్కడ వాక్యంలో రాయబడింది, దేవుని మాట వినని వాడుగా ఉంటున్నాడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. దేవుని మాట సౌలు వినలేదు. మన జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే దేవుని మాట మనమందరం కూడా వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. బలులు దేవుడు కోరుకోవడం లేదు, కానీ ఆయన మాట వినే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. మనము కూడా ఒకసారి ఆలోచించే వారం మనము దేవుని మాట వింటున్నామా వినడం లేదా అని ఒకసారి మనం ఆలోచించుకునే వారమే ఉండాలి. రాయబడి ఉంటుంది అనే మాటలు ఈ సమయంలో మనం చదువుకుందాం. ఇక్కడ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన ఈ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయనని ఇక్కడ వాక్యంలో రాయబడింది. విస్తారమైనటువంటి బలులు, దహన బలులు, పొట్టేళ్లు నాకెలా అని ప్రభు అంటున్నాడు. ఈ యొక్క పొట్టేళ్లను దేవుడు కోరుకోవడం లేదు, బలులు కోరుకోవడం లేదు, కానీ ఆయన సమ్మతించి మీరు నా మాటలు వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవిస్తారని అక్కడ 19వ వచనంలో కూడా రాయబడి ఉంది. మన జీవితాలలో మనము దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొదటిగా దేవుని మాట మనమందరము కూడా వినేవారమై ఉండాలి. దేవుని మాట మనం వినకుండా ఎంత పరిచయం చేసినా కూడా వృధానే, ఎంత ప్రార్థన చేసినా కూడా వృధానే. అందుకే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో రాయబడి ఉంది 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనంలో, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండినవి, మిమ్మల్ని కడుగుకునడి, శుద్ధి చేసుకునడి. మనము దేవుని మాట వినకుండా ఎంత ప్రార్థన చేసినా కూడా అది వృధానే అని ఇక్కడ వాక్యం రాయబడింది. చాలా మంది పాపాన్ని విడిచిపెట్టకుండా పాపంలో జీవిస్తూ పాపంలోనే కొనసాగుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు, లేకుంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇవన్నీ కూడా మొదటిగా ఇష్టపడడం లేదు. మొదటిగా నీవు దేవుని మాట విని తర్వాత ఇవన్నీ కూడా చేస్తే దేవుడు ఇష్టపడేవాడై ఉన్నాడు.
కనుక ఈ ఉదయకాల సమయం దేవుని మాట మనము వినేవారముగా ఉంటున్నామా, వినని వారుగా ఉంటున్నామా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారమైందండి. ఇక్కడ సౌలు అయితే బలులు అర్పించాడు. దేవుడు ఆ బలులు ఇష్టపడడం లేదు. ఎందుకు ఇష్టపడడం లేదంటే సౌలుకు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయలేదు. నీవు అమాలేకీయుల యొక్క రాజును హతము చేయి, అదేవిధంగా అమాలేకీయులు వారందరినీ కూడా హతము చేయి, అమాలేకులు రాజును హతము చేయి, అదేవిధంగా ఆ యొక్క వారి బాలురేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, వారికి ఉన్నటువంటి గార్ధములు అన్నిటిని కూడా రాజుతో సహా అందరినీ కూడా నీవు హతము చేయని ఆ యొక్క సౌలుకు తెలియజేస్తే సౌలు దేవుని మాటను అతడు వినకపోవడం మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయం అందు ఒకసారి మనము ఆలోచించే వారమై ఉండాలి. దేవుని మాట వింటున్నామా, వినలేదా అని ఒకసారి మనమందరం కూడా పరిశీలించుకునే వారముగా ఉండాలి. దేవుని మాట ఎప్పుడైతే సౌలు వినలేదో అతడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు. మనము గమనించినట్టయితే సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే సౌలు దేవుని మాట వినకుండా అవివేకపు పని చేయడం వల్ల ఏం జరిగిందంటే సదాకాలం ఉండే ఆశీర్వాదాన్ని సౌలు కోల్పోవడము ఇక్కడ వాక్యంలో మనము చదువుతుంటున్నాం. మన జీవితంలో కూడా దేవుని యొక్క మాట మనం వినకుండా ఉంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనం కోల్పోయే వారముగా ఉంటాం. ఇక్కడ సౌలు యొక్క రాజ్యమును ప్రభువు స్థిరపరచాలనుకున్నటువంటి సమయములో ఈ యొక్క సౌలు అవివేకపు పని, ఆ అవివేక పని ఏమిటంట, ఇతడు ఫిలిష్తీయులకు భయపడి ఇతడు సాహసించి ఏం చేశాడంట, బలి అర్పించడం వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇతడు చేయవలసినటువంటి పని ఇతడు చేయకపోవడం వల్ల ఇతడు అవివేకపు పని చేయడం ద్వారా ఏం జరిగింది, ఇక్కడ ఇతని యొక్క రాజ్యము కోల్పోవడము ఇక్కడ వాక్యములో మనం చదువుకుంటున్నాం. ఇంకా మనము గమనించినట్టయితే సౌలు జీవితంలో దేవుని మాట వినకపోవడం వలన ఇతడు దేవుని దగ్గర నుంచి విసర్జించబడిన వాడుగా కూడా ఉండడం ఇక్కడ వాక్యంలో మనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, తిరుగుబాటు చేయుట, సోదు చెప్పుట ఎన్ను పాపముతో సమానము, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహ గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితే కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను అనగానే ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇతడు దేవుని మాట వినకపోవడం ద్వారా ఇతడు అన్ని జనుల వల్లే ఇతడు దేవునికి విరోధమైనటువంటి పనులు చేయడం ద్వారా ఇతడు ఏమై ఉంటున్నాడంటే ఇతడు దేవుని చేత విసర్జించబడిన వాడుగా ఉంటున్నాడని ఇక్కడ వాక్యంలో మనం చదువుతుంటున్నాం. దేవుడు ఇతన్ని ఏం చేశాడంటే విసర్జించాడు. దేవునికి ఇష్టము లేని పనులు చేయడం ద్వారా, దేవుని మాట వినకపోవడం ద్వారా దేవుడు ఈ యొక్క సౌలును విసర్జించడం కూడా ఇక్కడ వాక్యంలో మనం చదువుతుంటున్నాం. దేవుడు చెప్పిన పనిని మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆశీర్వదించబడతాం. దేవుడు చెప్పిన మాటలు మనం వింటే ఆయన ఏదైతే చెబుతాడో అది మనం ఎప్పుడైతే చేస్తామో విసర్జించబడిన వారుగా ఉంటామనేది ఇప్పుడు వాక్యం ఉంటున్న మనం అందరం కూడా తెలుసుకునే వారమై ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు వాక్యముతో మనతో మాట్లాడుతుంటున్నాడు. అదేవిధంగా మనము మరొక మాట మనం చదివినట్టయితే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివని అడిగాను. అందుకు సౌలు అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడిని యెహోవా బలులు అర్పించుటకు
జనులు గొర్రెల్లోను ఎదల్లోను మంచి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేసేది మనగా అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇతడు గర్వము చేత నింపబడిన వాడుగా ఉంటున్నాడు. ఏ విధంగా ఉంటున్నాడంటే ఇక్కడ రాయబడింది, నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇతడు దేవుడు ఇతన్ని రాజుగా అభిషేకిస్తే సమూయేలు ఏమని మాట్లాడుతున్నాడు, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు ఈ గొర్రెలను ఎడ్లను మంచి వాటిని ఉండనిచ్చి మిగిలిన వాటిని అన్నిటినీ కూడా నేను నిర్మూలన చేసినని ఇక్కడ సమూయేలుతో ఇతడు మాట్లాడడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ దేవుణ్ణి ఇతడు మరిచిన వాడుగా ఉంటున్నాడు. నీ దేవుడైన యెహోవాని గర్వము చేత నింపబడి ఈ యొక్క సౌలు మాట్లాడడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఎప్పుడు కూడా దేవుడు మనం ఆశీర్వదించే కొద్దీ మనం ఆయనకు ఇంకా విధేయత కలిగి జీవించే వారం ఉండాలి, ఇంకా లోబడి జీవించే వారం ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చించే కొద్దీ ఆయనకు ఎప్పుడైతే మనం లోబడి జీవిస్తామో ఇంకా మనల్ని దేవుడు అధికముగా ఆశీర్వదించేవాడు. మనము ఆశీర్వదించగానే దేవుని మనము విడిచిపెట్టి దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తూ విరోధమైనటువంటి కార్యాలు చేసే వారముగా మనం ఉండకుండా దేవుడు ఆశీర్వదించే కొలది మనం ఎప్పుడైతే లోబడి తగ్గించబడి జీవిస్తామో దేవుడు తప్పక ఇంకా ఉన్నతమైన స్థితిలో మనం ఉంచేవాడై ఉన్నాడని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం చేత మనందరితో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క సౌలు గురించి ఆలోచన చేస్తే, సౌలు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో ఇతడు దురాత్మ చేత పీడించబడిన వాడుగా ఉండడం, దురాత్మ పట్టడం మనం వాక్యంలో గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క వాక్యాన్ని మన జీవితాల్లో కూడా మనము దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా, దురాత్మ చేత నడిపించబడుతున్నామా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారం ఉండాలి. ఇక్కడ ఒక రాజు దురాత్మ చేత పీడించబడుతున్నాడు గల కారణం ఏమిటంటే దేవుని మాట వినకపోవడం ద్వారా. ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు ఎవరంట, దేవుని సంబంధం, దేవుని మాట వినని వారు మరి అపవాది సంబంధులని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి. ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరము కూడా రెండు ఆత్మలను చేత మనమందరం కూడా నడిపించబడుతున్నాం. దురాత్మ చేత దురాత్మ మనలో దురాత్మ చేత కొందరు నడిపించబడుతున్నారు, దేవుని ఆత్మ చేత కొందరు నడిపించబడుతున్నారు. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు దేవుని మాటకు విధేయత కలిగి చూపిస్తారు. దురాత్మ చేత నడిపించబడేవారు ఆ యొక్క దురాత్మ చెప్పే మాటలు విని వారు ఈ లోకంలో నడుస్తుంటారు. దేవుని మాట వింటే మనం ఆశీర్వదించబడే వారముగా ఉంటాం. దేవుని మాట వినకుంటే మనం నష్టాన్ని కూడా తెచ్చుకునే వారమై ఉన్నామనేది ఈ ఉదయకాల సమయం వాక్యం ఉంటున్న మన అందరము కూడా గమనించే వారమై ఉండాలి. ఎప్పుడైతే ఇతరుడు దేవుని మాట వినలేదో అతని యొక్క మనస్సు చెడిపోవడం కూడా వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేవుని మాట వింటే మన జీవితంలో సంతోషము, సమాధానం, ఆనందము, నెమ్మది ఉంటుంది. దేవుని పరిచర్య మనము చేసే కొద్దీ మనకు ఎంతగానో తృప్తి ఉంటుంది. దేవుని మాట వినకుండా విరోధముగా లేకుంటే దేవుని మాట వినకుండా ఆయన చెప్పిన రీతిగా మనం పరిచర్య చేయకుండా మన ఇష్టానుసారంగా మనం చేసినట్టయితే మన మనసులో కొంచెం గలిబిలి ఉంటుంది. దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా పరిచర్య మనం చేసినప్పుడు మన జీవితాల్లో ఆందోళన, కలవరం, దేవుడు నాకు ఇది చెబితే నేను ఇంకొక విధంగా చేశాననేది మా యొక్క మనసులో ఉండి మనం ఏ విధంగా ఉంటామంటే కొంచెం ఇబ్బందికరంగా ఈ లోకంలో ఉండే వారంలో. ఈ యొక్క సౌలు జీవితంలో కూడా అతని మనసు చెడిపోయింది. అతని మనసు చెడిపోవడానికి గల కారణం ఇతడు దేవుడి మాట వినకపోవడం ద్వారా. ఈ యొక్క ఉదయకాల సమయం ఈ యొక్క సమయంలో మనము సౌలు గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. ఇతడు దేవుని మాట వినకుండా ఇతడు బలులు అర్పించడానికి ఇతడు వెళ్ళడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేవుడు అంటున్నాడు, నాకెలాంటి బలులు, నా మాట వినకుండా నీవు నాకు బలు ఇవ్వడం ద్వారా అవి నాకేనా, నాకు వద్దు అంటున్నాడు ప్రభు. దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే ఆయన మాట వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయం ముందు ఆయన మాట వింటే మనం అందరము కూడా ఆశీర్వదించబడే వారం. దేవుని మాట వింటే మనం దీవించబడే వారం. దేవుని మాట విని ఆయన పరిచయం చేస్తే ఇంకా పరిచయం ప్రభువు ఆశీర్వదించేవాడైనా. కనుక ఈ యొక్క సౌలు జీవితంలో మనం గమనించినట్లయితే
దేవుని మాట వినకపోవడం వలన అతడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దేవుని మాట వినకపోవడం వలన అతడు దురాత్మ చేత పీడించబడము, అతని మనస్సు చెడిపోవడము అతని జీవితంలో మనం గమనించినట్టయితే అతడు గర్వాంధుడుగా ఉండడం కూడా ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు ఆయన మాట వినాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన మాట విని మనము పరిచర్యలో కొనసాగుతూ ఆయన మాట విని ఆయనకు లోబడి జీవించినట్టయితే తప్పకుండా ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడిన రీతిగా మీరు సమ్మతించిన మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు, మేలులు, దీవెనలు మనం పొందుకోవాలంటే ఆయన మాట వినాలని ఇక్కడ వాక్యం రాయబడిన రీతిగా ఆయన మాట విని ఆయనకి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి సేవ చేస్తూ ఈ సేవల ముందుకు కొనసాగుతూ ఆయన ఇచ్చే ఆ యొక్క మేలుడు, దీవెనలు, ఆశీర్వాదాలు మనము పొందుకొందుము గాక. అట్టి కృప ప్రభు మనకు దయచిన గాక. ఈ మాటలు మన వెనుకలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జై ఎట్టుంది జై నీకు ఆరోగ్యం? ప్రార్థన కొనసాగిద్దామండి. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మీ పాదల కన్నా మన వందనాన్ని స్తోత్రం తండ్రి. మీరు చెప్పినటువంటి వాక్యం